ఏన్కూరు నుండి వచ్చాం. లింగన్పేట ఖమ్మం నుండి. మీరు చిన్న మీరు చెప్పండి, చాలా ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు. ఎక్కడి నుంచి వచ్చారు? మీరే ఖమ్మం. మరి బొట్టు పెట్టుకోలే పోదంట కనబడదు. ఓకే ఓకే. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలు కూడా ఇప్పటి నుండే జాతరకు వెళ్తుంటే ఈ వాతావరణాన్ని కూడా చూస్తూ రేపు భవిష్యత్తులో కూడా వాళ్లకు ఒక సాంప్రదాయాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎక్కడ చూసినా భక్తుల సందడి మాత్రం కోలాహలంగా మారుతుంది. ఇక్కడ మినీ మేడారం జాతర నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా మనకు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ జాతరకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా మినీ మేడారం జాతర కాబట్టి మనం ఎక్కడ వచ్చారు మీరు? మాస్తి అండి, నేను ఇక్కడ డ్యూటీ చేస్తా. మామూలుగా జాతర డ్యూటీ చేస్తుంటే భక్తుల పరంగా వస్తారు. మీరు కూడా ఏంటంటే ఆధ్యాత్మికంగా అమ్మవారి దర్శనం అమ్మవారి చేతలే ఉంటారు. 2 రోజులు ఇస్తారు డ్యూటీ? మాకు 5 days, సండే వరకు. ఓకే ఓకే. మంచి భక్తులు చాలా వస్తున్నారు, చేస్తుంటే అంటే మంచిగానే అనిపిస్తుంది. స్వామి గారు సౌకర్యం రెండు చేస్తున్నారు మీరు? అవును. ఇప్పుడు డ్యూటీ అమ్మవారి దర్శనం? అవును. ఓకే ఓకే. ఇక్కడ చాలా వీలు కూడా వరంగల్ నుంచి వరంగల్ లేదు దర్శనానికి. చాలా బాగుంటది, మాకు బాగా ఇష్టం. మేము సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి పెట్టారు కానీ ఒకప్పుడు అయితే 2 years ఒకసారి. మంచిగా ఉంటది. అప్పుడు ఇంకా వేల కోట్లలో మంది వస్తారు. మీరు ఎదురు చూస్తారు జాతర ఎప్పుడు వస్తుందా అని చెప్పి? ఎదురు చూస్తాం. ఇక్కడ చూడొచ్చు దాదాపు జాతర ఏర్పాట్లకు ఎందుకంటే మనం ఇక్కడ ఎందుకు అమ్మవారి గద్దెల దగ్గర, ఎందుకంటే భక్తులు ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ సారవ కాలనీ సమ్మవ తల్లి మహిమ బాగా మాకు ఉంటది. 2 నెలలకు ఒకసారి వచ్చేది, సంవత్సరానికి ఒకసారి మళ్ళీ నేను చూస్తున్నా ఈ జాతరకు. అందరికి చల్లగా తల్లిని అందరికి చల్లగా చూస్తుంది, అందరిని ఆశీర్వదిస్తుంది. ఆ దయ అమ్మవారి దయ వల్ల, సమ్మవ సారవ దయ వల్ల అందరిని మంచిగా చల్లగా చూడాలని కోరిక. ఇదే అందరికి చల్లగా ఉంటది. ఇక్కడ వాతావరణం సుధా మంచిగా ఉంటది. ఈ అమ్మవారు అందరి చూపులు చల్లగా ఆశీర్వదిస్తది. వాళ్ళ పిల్లలు కానీ ఏదన్నా కానీ కోరికలు కోరినవి నెరవేరుతాయి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినామన్నా. ఇక్కడ మేము ఏ ఆపదలతో మొక్కినా కానీ అమ్మ మాకైతే అంత క్షేమం జరిపిస్తుంది. కాబట్టి ప్రతి ఏడు మేము ఖచ్చితంగా ఇటాకు వచ్చి ప్రతి సంవత్సరం పిల్ల జలాలతో అందరితోని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తాము. మేము అనుకున్న ఏ ఒక్క ముక్కైనా గానీ ఇక్కడ సమ్మక సారకలనే మాకు నెరవేరుస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే భక్తులకు ఎంత కాన్ఫిడెంట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధలు అన్ని మనకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దైన్యం అనేది లేకుండా అమ్మవారు చేస్తుంది కాబట్టి అమ్మవారిని మొక్కడానికి వచ్చిన ఒక్కసారి ఇక్కడ గోవిందరాజు అలాగే పవిత్రరాజులు కూడా ఇక్కడే ఉన్నారు.